సో అదేవిధంగా మనం ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది యూత్ అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమ ప్రాంతాల్లో పొలాల్లోకి వచ్చి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేయడం కానీ అదేవిధంగా వాళ్ళు కష్టపడడం తీరు కానీ మనం చూస్తున్నాం. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. తమ్ముడు నమస్తే. అయితే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జనసేన పార్టీ. ఎందుకనమ్మా? అంటే యాజ్ ఎ ఫ్యాన్గా ఆయన పరిపాలన చూడడానికి కోరుకుంటున్నాం. అంతే, జనసేన పార్టీ. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. అయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని నీ అభిప్రాయం? జనసేన పార్టీ వస్తే బాగుంటుంది సార్. ఎందుకు సార్? ఎందుకంటే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా అతనికే సపోర్ట్ చేస్తారు సార్కి, ప్రముఖ సార్కి. మరి చాలామంది ప్రజలు కూడా ఆయనకి ఓటేద్దాం అంటున్నారు కానీ మా ఏరియాలో యూత్ అందరూ జనసేన పార్టీకే సార్. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేస్తుంటాడు, మంచి వ్యక్తి, మాట తీరు బాగుంటుంది. ఆయన మాట్లాడే తీరు కూడా ఒక లెవెల్లో ఉంటుంది సార్, బాగుంటుంది సార్. జనసేన పార్టీకి మేము ఓటేస్తాం. తమ్ముడు మీ అభిప్రాయం ఏంది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జనసేన. ఏమ్మా? ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ జనసేన అంటే ఇష్టం. అది కాక ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా జనసేనకే ఉంది. అది తమ్ముడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓటు హక్కు ఉందా? ఉంది. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. వావ్, సూపర్. అయితే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జనసేన. ఎందుకనమ్మా? అందరికి మంచి చేస్తాడు, అందరికీ ఒక నాయకుల్లా పరిపాలిస్తాడు ఆ రాష్ట్రం. అదేవిధంగా ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు అంటే ఈరోజు హాలిడే కాబట్టి ఇట్లా పొలాల్లోకి రావడం జరిగింది. అవును, హాలిడే కాబట్టి ఇలా పొలాల్లోకి వచ్చి పని చేసుకొని ఇంట్లో వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయం చేస్తుంటాను. అంతే, సపోర్ట్గా. సపోర్ట్ అదే. సూపర్. అయితే జనసేన రావాలి. జనసేన రావాలి. సార్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు తెలుగుదేశం వస్తుంది సార్. సార్ ఎందుకని? సార్ మాకు అదైతే మాకు మేము సార్, మాకు జగన్ ఏం చేయలేదు సార్. మాకు ఇళ్ల స్థలం, మాకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు ఇళ్ల స్థలాలు అయితే అదే మాకు ఇళ్ల స్థలం లేదు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు ఇల్లు. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది అంతే, ఇంకా వస్తుంది, అదే వస్తుంది. రైతులకి మేలే చేయలే వచ్చిన వాళ్ళు, రైతులకి మేలు చేయలే, అది ఎవరే చేశారు. లేబర్కి చేశారు కానీ రైతులకి ఏం చేయలే, ఎవరికి చేయలే, అది అంతేకాని ఇప్పుడు వారింటోళ్ళకి గిరింటోళ్ళకి ఇన్ని రైతులకి మొత్తం లేబర్కి ఎక్కువ కానీ ఇలా ఈ వస్తలు పొదిపోయింది. సరేలే, బియ్యం అయ్యా లేకపోతే రైతు భరోసా ఇన్ని అవసరం కదా. రైతు భరోసాలు, ఈ వారింటి వాళ్ళు, ఇన్ని చపాతీలు, అంగటోళ్ళు, అంగటోళ్ళకి, సైకిల్ షాప్ వాళ్ళకి ఇన్ని వేస్ట్ కదా ఇన్ని పనులు, మొత్తం ఆటో వాళ్ళకి కానీ ఇన్ని మొత్తం. సార్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంతే, అన్నీ వస్తాయి, అంతే. మాకు తెలిసింది అది, అన్ని పార్టీలు వస్తాయి, ఏది రాకుండా ఉండదు, అన్నీ వస్తాయి. అందరికి కూడా వేస్తాం. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన కష్టానికి బాదు, మనకు బాదు. ఎవడు ఏం వరగబెట్టింది ఏమి లే ఈడ. ఈ రోజుకి నదుల్లో నీళ్ళు లేకుండా చేసిపోద్ది ఇంగాడు. రేపు ఎట్ట చేయాలనేది అతనికి అవగాహనే లేదు జగన్మోహన్ రెడ్డికి. నన్ను అడిగితే చెప్తాడా. ఈరోజు నదుల్లో నీళ్ళు ఏమన్నా ఉన్నాయా? లేనే లేవు. అదే పెద్ద తలకాయ చంద్రబాబే వస్తాడు పో. అది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందమ్మా? ఎవరైనా బాగానే ఉంటారు, బాగుంటారు. కాకపోతే మీకు ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు జగన్ ఉన్నాడు. అభిప్రాయం ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు రావాలనే అభిప్రాయం. ఎందుకనక మార్పు వస్తుందనే? మార్పు వస్తుందని. ఇప్పుడు ఈయనంతా రేట్లు ఎక్కువైపోయా, ముసలి వాళ్ళకేమో మాకు పెన్షన్ వస్తుంటే తీసేసేసాడు. ఇద్దరికి భార్య భర్తకి ఇద్దరికి వస్తుంది వాళ్ళ నాయన ఉన్నాగా. ఇప్పుడు వాళ్ళ నాయన పోయిన తర్వాత కొద్ది రోజులకి ఈయన తీసేసాడు, ఒకరికి ఇస్తున్నాడు పెన్షను. అదే రేట్లు వస్తువులు ఎక్కువగా అమ్ముతుండే. అప్పుడు ఆయన ఉండగానే అంత రేట్లు లేవు, సౌకర్యాలు బాగానే చేశాడు. అది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం చెప్పండి మాకు. మా అభిప్రాయం ఏముంది, చంద్రబాబు నాయుడే. ఎందుకని? ఎందుకనంటే రేట్లు ఎక్కువ అయిపోయినాయి. అన్నీ బతకాలంటే ఆడ ఆధార్ కార్డు అయ్యా అని అంటే దీనికి చల్లదు, మేము చూడం పో అంటున్నారు. ప్రతి దానికి డబ్బులు పెట్టుకోవాలా. 700 కూలి ఇస్తారు, 3 భాగాలు వస్తువులుగా సరిపోతున్నాయి.
ఒక సుక్క తాగాలన్నారు ఆయన ముందు కాదు, మా కిడ్నీలతో కూడా దెబ్బతినిపోతున్నాయి. తెల్లారి పైకి గళ్ళు లేకున్నాము. అది మా ఇది. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒకటే, ఏది వచ్చినా ఒకటే, ఏమట్ట అంతే. ఒకటి చేసే అంతే, ఇద్దరు ఒకటే. ఆయన వచ్చినప్పుడు ఆయన, ఈయన వచ్చినప్పుడు ఈయన. అంటే మన రాష్ట్రానికి అభివృద్ధి వస్తే పలానోళ్ళని ఏం లే, ఏం అభివృద్ధి లేదు పోయా. అసలు అభివృద్ధి అవుద్ది అంటావా? మనకి ఇంకేం చాలు, మా కాటికి సీన్కి అయ్యి ఉంటుంది, మాకెందుకు అయిపోద్దా? మీ బిడ్డలు లాంటి వాళ్ళు మేము మాకు. నాయన అయ్యండి. సార్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మనకేం తెలియదు నాయన. పర్లేదు, అభిప్రాయం చెప్పండి అంతే. ఏముంది, ఎవరిస్తే ఉంది, ఎవరు ఇచ్చినా ఒకటే మనకి. ఎవరు వచ్చినాను కదా, అభిప్రాయం పలానోళ్ళు వస్తే. మాకు వైఎస్ఆర్ మాకు ఎక్కువ, వైఎస్ఆర్ మీద మాకు మంచి అభిమానం. ఎందుకని సార్ అన్ని పథకాలు అన్నీ అందుతున్నాయి? పథకాలన్నీ బాగా అందుతున్నాయి మాకు. అది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? సీఎం జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్? చెప్పాలా? మీకు ఏది వస్తే బాగుంటుంది? నాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్ ఎందుకని? ఎందుకనంటే ఇక చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. 33 పథకాలు అందజేసిన ఏకైక నాయకుడు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన బిడ్డలను మనం చదివించుకోలేని పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉంటే, పేద కుటుంబాలని, అందరి బిడ్డల్ని తన బిడ్డలు అనుకొని రాష్ట్రం మొత్తం చదివిస్తున్న ఒక ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ చేయబట్టే ఈరోజు కొంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చదివి ఆ సాఫ్ట్వేర్లు అయ్యి జాబులు చేసుకుని ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి. అదే పద్ధతిలో జగన్ కూడా చేస్తున్నాడు. ఆసరా అనే ఒక పథకాన్ని వదిలేడు. తర్వాత వచ్చి బీసీ నేస్తం అని ఒకటి వదిలేడు. అన్ని పథకాల సంక్షేమం పెట్టాడు. దానివల్ల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా కూడా లబ్ధి చెందుతుంది. కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని సీట్లు అటు ఇటు అవ్వచ్చు, అంతేగాని గవర్నమెంట్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్తే చాలా ఉంటాయి, అది మీకు టైం చాలదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ సారే సార్, చెప్పండి. నేను పట్టుకుంటాను. జగన్ సారే వస్తే బాగుంటుంది. కానీ కొన్ని పథకాలలో పళ్ళ పథకం వదలాలి సార్. ముందు చాలా మందికి పొళ్ళు పోయి ఉండయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఆ సార్ అది ఒక్కటే లోడ్ చేస్తున్నాడు. కొంత పేదరికం అనేది తగ్గింది జనంలో. అందువల్ల అభిప్రాయంతో అతను బాగా చేస్తున్నాడు అని మా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏది వచ్చినా మన కష్టాలు మనకు తప్పవు సార్. మనం మన భార్య పిల్లలు కూడా మేము సంపాదించుకొని బతకాలా, వాళ్ళు ఆస్తులు కూర్చోబెట్టుకోవడానికి సంపాదించుకోవాలా, అంతే. ఇంకేం లేదు దానికి తేడా. బాబు వచ్చినా అంతే, కళ్యాణ్ వచ్చినా అంతే, జగన్ వచ్చినా అంతే. వాళ్ళకి 1000 కోట్లు, మనకు 300 400 అంతే. దాని మించి ఏం లేదు ఇంకా. అయితే ఒకవేళ ఏదన్నా మార్పు తీసుకురావాలంటే ఎట్ట మార్పు తీసుకురావాలా? మార్పు అంటే ఇప్పుడు మనం మన ఫ్యామిలీని మనం మార్పు తెచ్చుకోవాలంటే మనం చక్కగా ఉండాలి కదా. మనం చక్కగా ఉండి మన ఫ్యామిలీ, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది ఇది పెట్టుకొని మనసులో పెట్టుకొని వాళ్ళు చేయాలన్నమాట. ఎట్టా మన ఫ్యామిలీ అనుకొని ఇప్పుడు మనం 2 పిల్లకాయలు 4 పిల్లకాయలు వస్తే మేము కష్టపడుతున్నాం, బతకడానికే సంపాదిస్తున్నాం. మన పిడి బతకడానికి మేము సంపాదిస్తున్నాం. వాళ్ళలాగా 10 పిళ్ళు 20 పిళ్ళు లాగా మేము సంపాదించడం లేదు కదా సార్. అది. థ్యాంక్ యూ సార్. పెద్దయినా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అయినా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? అయ్యా నేను దాన్ని చెప్పలేను ఎవరు వస్తే బాగుంటుందని. అందరూ ఒకటే. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది, చెప్పలేము. వాడు ఇష్టం వాడిది అంతే. సార్ మీ అభిప్రాయం సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? నేను సిపిఎం పార్టీ నాయకుడిని, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమే. అది నాకు ఆయన చేసే పనులు నాకు నచ్చాయి. ఓకే, మీ అభిప్రాయం సార్, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. రైట్. ఎందుకని సార్? ఆయన మాకు రైతులను మాకు బాగా చేస్తున్నాడు.
అయ్యా నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని, ఆయన రావాలని నేను కూడా కోరుకుంటాను మళ్ళీ మళ్ళీ కూడా. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? పేదలకు మటుకు జగన్ మేలు. ఎందుకని సార్? అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? జగనే. ఎందుకని సార్? ఎందుకంటే స్టూడెంట్ ఫాలోయింగ్ బాగుంది. అదే అభివృద్ధికి సంబంధించినటువంటివి, పథకాలకి సంబంధించినటువంటివి ఇవన్నీ మామూలే కదా, మామూలుగా వచ్చినవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వరకు జరిగినవన్నీ ప్రతి స్టెప్లో ఎవరి ఇయర్ ప్రోగ్రెస్ బాగుంది. స్టూడెంట్ లైక్ అవుతున్నారు, జాబ్ వస్తుందని. ఇది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందని మీ అభిప్రాయం? ఏమండి, ఏంటంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అంటూ ఏం జరగలేదు. అభివృద్ధి అంటే కాకపోతే ఏంటంటే ఈ ఆడవాళ్ళకి పింఛన్లని, అమ్మఒడని, తాతబడి అని అవన్నీ వేస్ట్ ఖర్చు పెట్టేసాడు. అభివృద్ధి అంతా మాత్రం ఏం పైసా అమరావతి అన్నాడు, ఒక రాయి బెట్ల. చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడు, ఇటుకి పెట్టాడు అన్నాడు. ఈయనేం పెట్టాడు? ఈయన కనీసం అంత మట్టి కూడా పెట్టలేదు. మేము పోయి ఉండే అమరావతికి చూసి వచ్చాము అంతాను. అక్కడ ఏమి అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అక్కడ అది ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది వచ్చాయంటే ఏది వచ్చినా వాళ్ళ అమ్మ మొగుడు వీడు, వీడమ్మ మొగుడు వాడు. అది నా ఒకటే మాట చెప్పాలంటే, ఎవడు వచ్చినా తోసుకొని తినేవాడే. ఇప్పుడు 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. రేపు ఆ 20 కోట్లు పెట్టి మళ్ళీ ఎలక్షన్కి ఇంకొక 20 కోట్లు సంపాదించుకోవాలా? ఈ 40 కోట్లు ఎవరిది? ప్రజలది, మందే కదా. మరి ఎవడు వచ్చినా అంతే. ఆయన వచ్చి వర తీసేదేవిలా. రైతే వాడు కూలికి పోవాల్సిందే, నాగేళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ పొలాల్లో వంగాల్సిందే. సార్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే టీడీపీ. ఇప్పుడు ఇంకా అంత మించి ఏది పార్టీ లేదు, అది వస్తే అదే రావాలంతే. ఎందుకని సార్? ఎందుకనంటే ఇదే ఆయన చెప్పిందే కదా. ఇప్పుడు అన్ని కోట్లు అందరికి ఇస్తున్నాడు, ఏమి లాభం? అవి నువ్వు చెప్పినట్టు రోడ్లు ఇలా, ఉద్యోగస్తులకి నిరుద్యోగ సమస్య లేదు, కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఏమి లేదు కదా. యువకులకి చేసింది ఏమి లే ఆయన. ఎంతసేపటికి ఆటో వాళ్ళకి, మంగళ వాళ్ళకి అవి ఇస్తే ఏం లాభం? ప్రాజెక్టులన్నా కట్టాలా, రోడ్లన్నా వేయాలా, యువజనులకి ఉద్యోగాలు అవి ఏం లేదు, రిక్రూట్మెంట్ ఏం లేదు. అయితే మారాలంటారు? గ్యారంటీగా మారాల్సిందే. సార్, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇందుకు ముందు తెలుగుదేశం ఉండింది. అప్పుడు నాకేంటంటే ఏం రాలా, ఇల్లు స్థలాలు కానీ ఏదైనా నాకేం రాలేదు. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మాత్రం నాకు వచ్చింది, స్థలం వచ్చింది, కరోనాకి న్యాయం జరిగింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమో ఎన్నిసార్లు రాస్తే కూడా పోయి నాకు సబ్మిట్ చేస్తే కూడా రాలేదు, తిరిగి గమ్ముగా అయిపోయాను. ఏదొస్తే బాగుంటుంది మొత్తానికి స్థానిక నాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. అంతే అభిప్రాయమే మనకు కావాల్సింది. సార్, మీ అభిప్రాయం ఏంటి సార్? నెక్స్ట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంతే మా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు 4 రూపాయలు చూపిస్తుండేదే జగనే కదా. చంద్రబాబు ఏం చేశాడు? పేదవాళ్ళకి ఏమైనా చేశాడా? కనీసం ఇళ్ళ స్థలాలు కూడా ఏమైనా ఇచ్చాడా? మా లాంటి వాళ్ళకి ఏదో 4 రూపాయలు చూపిస్తున్నాడు, జగన్ చూపిస్తున్నాడు. అది వైఎస్సీపీ వస్తేనే బాగుంటుంది. సార్, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి. సార్, ఎందుకని? ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. పోయిన గవర్నమెంట్లో ఆటో వాళ్ళని కేసులు పెట్టి అవి పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే మాకు మటుకు 10,000 ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇకపోతే మాకు అమ్మఒడి ఇస్తున్నారు, ఇల్లు ఇచ్చారు. ఇంక దీన్ని బట్టి మేము ఎవరికి ఓటు వేయాలా? జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడు కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటు వేయాలి. నెక్స్ట్ మేము బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా. వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది సార్, ఎందుకని? అదంతే, ఇంకొరవన్నీ వాడబాకండి. ఓకే, అంతే. అది ఇన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఓకే, రైట్, సూపర్, థ్యాంక్ యూ. సార్, టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఈ పిచ్చి ముందు ఇచ్చి జనాలు చంపుతున్నాడు వీడు. అది పిచ్చి ముందు తెలుసా లేదా మీకు? తెలియదు. అలా అడిగి రాని చూపిస్తా కావాల్సింది బాటిల్లో. అడిగి రాని బ్యాండీ షాప్ కాడికి ఎంత పిచ్చి ముందు జనాలు ఎట్ట అయిపోతారు. అది ఆయన గవర్నమెంట్ అట్ట ఉంటుంది.